హలో అండి అందరికీ, నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ దసరా కదండి, ఫస్ట్ రోజు బాల త్రిపుర సుందరి దేవి అవతారం. ఇవాళ పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇలాగా ఇంకా తులసి పూజ అయితే అయిపోయిందండి పొద్దున్నే 5:30 కల్లా. ఇంకా ముగ్గులు అవి వేసుకున్నాం. తర్వాత అమ్మవారికి ఇలా పాలాభిషేకం చేసుకున్నానండి. పాలు చక్కగా అమ్మవారికి ఇలాగా పాలాభిషేకం చేసుకొని పూజ చేసుకుంటే దసరా కదండి మంచిదండి. అందుకని ఇలాగ పాలాభిషేకం అయితే చేసుకున్నాను అమ్మవారికి. ఇంకా అమ్మవారి పాలాభిషేకంతో పాటు అమ్మవారు మీద కొంచెం పసుపు వేసుకొని కుంకుమ అది వేసుకొని కొంచెం ఇలా అయితే చేసుకున్నాను. ఇంకా పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు అన్నీ వేసుకుంటూ ఇంకా మీ అందరికీ తెలిసిందే కదండి అభిషేకం ఎలా చేసుకోవాలనేది. నేను చేసేది చెప్తున్నాను వీడియోలో. ఇలా అయితే నేను చేసుకున్నాను. అమ్మవారికి ఇలాగ అభిషేకం చేసుకున్నాక పసుపు కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకొని ఇంకా ఎప్పటిలాగా పూజ అయితే చేసుకున్నాను. అష్టోత్తరం అది చదువుకొని అమ్మవారికి ఇలా అయితే అభిషేకం అయితే చేసుకున్నానండి. పాలాభిషేకం అంతా అయిపోయాక అమ్మవారిని చక్కగా మళ్ళీ ప్లెయిన్ వాటర్తో చక్కగా అమ్మవారికి నీట్గా మొత్తం అభిషేకం అంతా చేసుకున్నాక గంధం బొట్లు అన్నీ పెట్టుకొని అమ్మవారికి అలంకరించుకొని పూజ చేసుకుంటూ అర్చన చేసుకోవాలండి. ఇలా అయితే నేను చేసుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పాలాభిషేకం చేసుకుంటారండి. ఎవరి దగ్గర ఏ అయితే ఉంటే అవి అమ్మవారికి సమర్పించుకుంటూ అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం అంతా అయ్యాక పాలు మన తల మీద చల్లుకొని ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం తల మీద జల్లితే మంచిది. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇలాగా పూజ చేసుకొని అమ్మవారికి అభిషేకం అంతా అయిపోయాక పూలతో ఇలా అలంకరించుకొని అమ్మవారికి పసుపు కుంకుమ బొట్లు అన్నీ సమర్పించుకుంటూ అష్టోత్తరం చేసుకున్నానండి. ఇలా కుంకుమార్చన అష్టోత్తరం చదువుకుంటూ బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన అయితే ఇలా చేసుకున్నాను. దసరా కదండి, అష్టోత్తరం చదువుకుంటున్నప్పుడు ఇలా కుంకుమతో అర్చన చేసుకుంటే మంచిది. నేనైతే ఇలా చేసుకున్నానండి. అమ్మవారి అభిషేకం అంతా అయిపోయాక ఇలాగ అర్చన చేసుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఒక్కొక్క అష్టోత్తర నామం చదువుకుంటూ కుంకుమ మెల్లిగా కొంచెం కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. ఇలా వేసుకొని ఇలా పూజ చేసుకొని హారతి అయితే ఇచ్చుకున్నాను అమ్మవారికి. హారతి అంతా సమర్పించుకొని ఇలాగా దీపం ధూపం నైవేద్యం అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించుకున్నాను. ఇలాగా దీపం ధూపం నైవేద్యం సమర్పించుకున్నాక మన దగ్గర ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా పూజ అయితే చేసుకున్నానండి. ఫస్ట్ రోజు కదండి, కొంచెం అర్చన చేసుకునేటప్పుడు మనం అమ్మవారి నామం తలుచుకుంటూ కుంకుమతో ఇలా చేసుకుంటే మంచిది. ఫస్ట్ రోజు మనం ఏవైతే ఇలాగా అన్ని పువ్వులు అవి పెట్టుకుని చేసుకున్నామో మళ్ళీ ఆ పువ్వులన్నీ మళ్ళీ మనం లాస్ట్ రోజు అయితేనే తీసుకోవాలండి. అమ్మవారికి ఫస్ట్ రోజు ఏవైతే మనం అన్నీ పెట్టి ఉంచుకుంటామో అవి లాస్ట్ రోజు దాకా తీయకూడదు. ఇలా మామూలు పూజ దగ్గర చేసుకున్న పువ్వులన్నీ తీసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. కానీ తోరణాలు ఏమన్నా కట్టుకుంటే అవన్నీ లాస్ట్ రోజు తీసుకోవాలి. ఇంకా ధూప నైవేద్యాలన్నీ ఇలా పెట్టుకొని ఇలా ప్రసాదంగా చూపించుకొని ఇవాళ పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. అమ్మవారికి ఇలాగా తోరణాలు కట్టుకున్నానండి. తోరణం వేపాకు ఇంకా మామిడాకులతో ఇలాగా తోరణంలాగా కట్టుకున్నాను అమ్మవారికి ఇలాగా మొత్తం. నా పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఎవరింట్లో ఎలా చేసుకుంటారో ప్రతి ఇయర్ అలాగే చేసుకోవాలండి. కొత్తగా మనం ఎవరో ఏదో చేశారని చూసి చేసుకోకూడదు. మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకుంటాం మేము. ఇలాగా అదే మీకు నేను చూపించాను. నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో చెప్పండి. మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కామెంట్స్లో చెప్తే ఆ మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా చూసుకుంటాను కదండి. థ్యాంక్ యూ.